హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం వాక్యం చదువుకుందాం. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా కార్యములు నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, పాత సంవత్సరం అంతా మనలను కాపాడుకుంటూ వచ్చి నూతన సంవత్సరంలో సజీవులుగా ఉంచుతున్నాడు అనమాట దేవుడు మనలను. ఈరోజు అందరితో మాట్లాడుతున్నాము, అందరితో సంప్రదింపులు చేస్తున్నాము, సజీవులుగా ఉన్నామంటే ఇది కేవలము దేవుని కృప, ఆయన దయ. పాత సంవత్సరం అంతా కాపాడుకుంటూ వచ్చిండు. కొత్త సంవత్సరంలో నూతనంగా మారి బ్రతకాలని, ఇంకా మనకు నూతన సంవత్సరంలో సజీవ లెక్కలలో ఆయుష్కాలాన్ని ఇచ్చిండు. ఈరోజు ఎందరో కొత్త సంవత్సరాన్ని చూడని వాళ్ళు ఉండి ఉంటారు మనకు తెలియకుండానే. కాబట్టి బైబిల్లో ఏముంది అంటే, ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమాయని అంటారు. కాబట్టి ఈ నూతన జీవితంలో మనము నూతనంగా మారి కొత్తగా జన్మించిన శిశువును పోలి బ్రతకాలే. ఎంతకాలం 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి కూడా అదే బతుకుతున్నాం మనం. ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో వస్తున్నాయి, పోతున్నాయి. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తుండు. ఎన్నో సంవత్సరాలు ఇటువంటివి వస్తున్నాయి, పోతున్నాయి. కానీ మన జీవితము కొత్తగా జన్మించి బ్రతుకుతున్నామా? కొత్త సంవత్సరంలోనన్నా దేవుని కోసం మారుతున్నదా? మన బ్రతుకు మారుతున్నాయా? అన్నీ మారుతున్నాయి, కానీ మన బ్రతుకు మారాలి. కాబట్టి దేవుడు గత సంవత్సరం నుంచి మనల్ని కాపాడుకుంటూ వచ్చి నూతన జీవితం జీవించాలని, కొత్త సంవత్సరంలోనన్నా మనం కొత్తగా బ్రతకాలి అని, మారు మనసు పొందాలి అని దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎట్లా మనల్ని సజీవ లెక్కలు ఉంచిండంటే, హార్ట్ ప్రాబ్లం నుంచి కాపాడిండు, గుండెపోటు నుండి కాపాడిండు, ఎన్నో అనేకమైన రోగాల నుండి కాపాడుకుంటూ వచ్చి ఈరోజు కొత్త సంవత్సరంలో మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చిండు, సజీవ లెక్కలు ఉంచిండు. కాబట్టి మనకు దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చిండు కనుక కృతజ్ఞత కలిగి మన జీవితాన్ని మార్చుకొని కొత్తగా మారి బ్రతకాలి. కాబట్టి ఎందుకంటే ఈరోజు ఈ లోకాన్ని చూస్తున్నాం, బంధువులతో మాట్లాడుతున్నాం, బుక్కెడు బువ్వ మన కడుపులోనికి పోతుంది అంటే దేవుని దయ, ఆయన దయ సంకల్పం, ఆయన కృప మన మీద ఉన్నది ఉన్నది. కాబట్టి కొత్త సంవత్సరంలో మనం జీవించి ఉన్నాం. దయ కిరీటంగా మనకు మన ఆయుష్కాలాన్ని ఇచ్చిండంట దేవుడు. మనం బ్రతికుండాలని దేవుని దయ ఉన్నదంట మన మీద. ఎందుకు ఉండాలో అంటే ఆయన కోసం బ్రతకాలి, ఆయన సత్క్రియలు మనం చేయడానికి, మన సొంత కార్యాలే మనం చూసుకునేకే కాదు, దేవుని కార్యక్రమాలు చేయడానికి, దేవుని మహిమకు కీర్తి ఘనత కలగడానికి, అట్లా బ్రతకడానికే ఈ కొత్త సంవత్సరంలో మనల్ని ఉంచండి. కనుక మనం కొత్తగా ఈ సంవత్సరంలోనన్నా మారి బ్రతకాలి అని కోరుకుంటున్నా. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు వస్తున్నాయి, పోతున్నాయి. సూర్యుడు ఉదయిస్తుండు, అస్తమిస్తుండు. మన జీవితం కొత్తగా మారకపోతే ఏం ప్రయోజనం? ఎన్ని సంవత్సరాలు వచ్చినా. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలోనన్నా నూతనగా జన్మించి మారు మనసు పొంది పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి ఇకనైనా అని కోరుకుంటూ ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గత సంవత్సరం అంతా కాపాడి నూతన సంవత్సరంలో సజీవ లెక్కలు ఉంచినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మారి నీకోసం బ్రతకాలి అని ప్రతి ఒక్కరికి అట్టి మనసు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.